రవికిరణ్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇవాళ మంత్రి గారు ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఉన్నారు అన్నది. ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యం దారి మళ్ళుతుంది. ఇది ప్రధానమైన సమస్య. ఇది ఇప్పుడు సమస్య కాదు. నేను రాజకీయాల్లో దశాబ్ద కాలంగా ఉన్నాను, దశాబ్ద కాలం నుంచి చూస్తున్నాను. ప్రభుత్వాలు మారినా సరే ఆ యొక్క మాఫియా వ్యవస్థలో ఎక్కువ తక్కువ అయినా కానీ ఎక్కడ తగ్గింది అయితే లేదు. సో దీన్ని ప్రధానమైనటువంటి సమస్య ఇందాక మంత్రి గారు చెప్పినట్లు ఐపీఎస్ అధికారులే అంటే ఐపీఎస్ అధికారులే కాదండి. ఇప్పుడు రవాణా జరుగుతుంది, గ్రామాల్లో బైకుల మీద ఓపెన్ గా కలెక్ట్ చేస్తున్నారు. ఏదైతే లబ్ధిదారుల నుంచి కిలో 8 రూపాయలు 10 రూపాయలు చొప్పున బైకుల మీద కొనుక్కుంటున్నారు, తీసుకుంటున్నారు, ఇంటికి వచ్చి తీసుకుంటున్నారు. ఓపెన్ గా జరుగుతుంది. ఆ గ్రామాల్లో గ్రామస్తులు తెలియదా అండి? గ్రామంలో ఉన్న పంచాయతీ అధ్యక్షుడు తెలియదా? గ్రామ బీఆర్ఓకి తెలియదా? ఎంఆర్ఓకి తెలియదా? ఎవరెవరు తిరుగుతుంది? ఇది ఆర్గనైజింగ్ జరుగుతుంది. వీళ్ళందరూ వెళ్ళి జిల్లాకి ఒకరికి అమ్ముతున్నారు. అది ఎవరో తెలియదా? అక్కడి నుంచి ఒక గోడౌన్కి వెళ్తుంది, రైస్ మిల్కి వెళ్తుంది. కొన్ని గోడౌన్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, దాన్ని పాలిషింగ్ చేస్తున్నారు. కొన్ని రైస్ మిల్లు అయితే కేవలం దీన్నే పాలిష్ చేయడానికి ప్రత్యేకంగా రైస్ మిల్లు అన్ని నాకు తెలిసి తెలంగాణలో కూడా ఉన్నాయి, ఏపీలో కూడా ఉన్నాయి. తెలంగాణలో కూడా చాలా మందిని గత 10 సంవత్సరాలుగా చాలా టన్నులు పట్టుకున్నారు, ఇక్కడ పట్టుకున్నారు. మీరు ఇందాక ఉపత్తులని చెప్పారు, దేశవ్యాప్తంగా కొంత సమస్య ఉంది. అనేక రైస్ మిల్ తయారయ్యాయి. అక్కడ తయారైంది ఈ యొక్క పీడిఎస్ రేషన్ బియ్యాన్ని పౌల్ట్రీ ఫామ్ లో వాడుకుంటున్నారు, రొయ్యలకి మేతగా వాడుతున్నారు, చేపలకి మేతగా వాడుతున్నారు. మిగతాది పాలిష్ చేసి మళ్ళీ తిరిగి ఎఫ్సీఐకి క్లస్టర్ మిల్లింగ్ చెప్పి ఎఫ్సీఐకి అమ్ముతున్నారు. మిగతా కొంత తీసుకెళ్లి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో వీళ్ళకి రకరకాల రూపాంతరాలు, దాన్నే రూపాంతరాలు చేసి రకరకాలుగా జరుగుతుంది. ఈ రవాణా మొత్తం హైవే మీద జరుగుతున్నాయి. ఇంత వ్యవస్థ జరుగుతున్నప్పుడు బలరాం గారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు అందరూ కుమ్మక్కయ్యి ఉన్నారు. ఇది అందరూ కుమ్మక్కయ్యి లేకుండా ఇది ఇంత పెద్ద వ్యవస్థ, మాఫియా వ్యవస్థ సాగదు. ఎక్కువ తక్కువ అందరికీ వాటాలు ఉన్నాయి. ఇది బహిరంగ రహస్యం.